హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. జగన్ కు మరో షాక్. ఇది నేను అంటున్న మాట కదండి. జగన్ గారికి వరుసగా షాక్ మీ షాకులు తగులుతున్నాయి. అదేంటి షాకులు తగలడం ఏంటి? ఆయన సిద్ధం అంటున్నారు కదా, మీకు వ్యాఖ్యానించవచ్చు. చాలా మంది ఈయన కొత్త పలకడంతో చాలా మంది ఇరుక్కున్నారు. ఈయన నమ్ముకున్న చాలా మంది ఎమ్మెల్యేలు నట్టింట ముంచేశారు. ఎవరైతే ఈ పార్టీని నమ్ముకున్నారో వాళ్ళందరూ అధోగతి అయిపోయారు. ఇలా రకరకాలమైన వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ అధినేత జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఉన్న వ్యక్తులకి జీవితం అధోలోకంలో పడిపోయింది. సో వీటికి సంబంధించిన ఒక రికార్డు రీసెంట్ గా మన ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రింట్ అయింది. అసలు ఆ వార్త ఏంటి? స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఒకసారి మనం కూడా చూద్దాం. జగన్ కు మరో షాక్. జగన్ కు మరో షాక్. వీరభక్త ఐపీఎస్ పై ఈసీ వేటు వేసిందంట. మొత్తానికి ఈసీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ కమిషనర్ బదిలీ. ఇంటెలిజెన్స్ చీఫ్ నెక్స్ట్ విజయవాడ కమిషనర్ బదిలీ అయ్యారంట. ఇతనే కాంతి రాణా ఆంజనేయులు. ఎన్నికల్లో సంబంధం లేని వీధుల్లోకి ఆ ఇద్దరు సత్వరం రిలీవ్ కావాలని ఆదేశాలు. జగన్ కు కళ్ళు చెవులుగా పిఎస్ఆర్ ఆంజనేయులు. జగన్ కు కళ్ళు చెవులుగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడంట. వైసీపీ రాగానే కేంద్ర సర్వీసు నుంచి రాష్ట్రానికి కోటలను ఇరికించడం నుంచి బాబు అరెస్ట్ శాఖ బాగా పాత్రలు పోషించారంట. వీళ్ళిద్దరు ఓవరాక్షన్ చేశారంట. ఆది నుంచి విపక్ష నేతలే లక్ష్యంగా విధులు. జగన్ పై ఈగవాలన సహించని కాంతి రాణా. జగన్ పై ఈగవాళ్ళతో అసలు సహించాడంట. జగన్ ఇస్తున్నాడు జీతం, పోయి తీసుకోపోయి వెళ్ళి జగన్ దగ్గర ఆ యూనిఫామ్ ఇప్పేసి కండు వేసుకుని జై జగన్ అనబోయేవా? ఒక ఐపీఎస్ సర్వీస్ లో ఉండి చేయవలసిన పనులు అనేవి. కోడలను కూడా అవమానించింది వీళ్ళే అంట. జగన్ పై ఈగ వలన సహించని కాంతిరాణ. ఐపీఎస్ సంఘం తరపున తానే వక్తల. విపక్షాల మీడియాపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు. గులకరాయి దర్యాప్తు తీరుపై విమర్శలు. ఈ గులకరాయి తీర్పు ఏదైతే జరిగిందో దాని మించి విమర్శలు వచ్చాయి. ఇళ్లలోకి దూరం నిష్ఠరాజ్యంగా తనిఖీలు చేయండి. జగన్ వచ్చే దారిలో ఎవరిని వదలొద్దు. వంటిట్లో కూడా కొత్త కత్తులు ఉపేక్షించొద్దు. మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు పోలీసు వాళ్ళు. అసలు సగం మంది ఓవర్ యాక్షన్ చేసేది పోలీసు వాళ్ళే తెలుసా అండి. ఇంత ఉంటే ఇంత చేస్తారు. వాళ్ళు ఏమైనా గట్టిగా అడిగితే డబ్బులు కావాలంటారు. అంతే. యూనిఫామ్ వేసుకుని వీళ్ళు చేసే లత్కోర పనులు ఇవే. జగన్ సర్కార్కి ఎన్నికల కమిషన్ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల వేళ గీత దాటి మరి వైసీపీ సేవలో తరిస్తున్న మరో ఇద్దరు ఐపీఎస్లపై బదిలీ వేటు వేసింది. ఈ ఐపీఎస్లపై బదిలీ వేటు వేసిందంట. జగన్ కు కళ్ళు చెవులుగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అదే స్థాయిలో స్వామి భక్తి ప్రదర్శిస్తున్న విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాను ఎన్నికలకు సంబంధం లేని విధులకు బదిలీ చేయాలని మంగళవారం ఆదేశించింది. ఎన్నికల నుంచి దూరంగా పెట్టండి, వీళ్ళు అన్ఫిట్ అని ఒక కమిషన్ ఇచ్చిందంట. వీరిద్దరు స్థానంలో కొత్త అధికారుల నియామకం కోసం ముగ్గురేసి పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లో ఒక జాబితా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆదేశించినట్ట. సిఎస్ ఆదేశించింది. ఇప్పుడు వీళ్ళిద్దరు భర్తీ అయ్యారు కదా, వాళ్ళ ప్లేస్ ఎవరో ఒకరిని పెట్టండి అని. వీరిద్దరు సత్వరం తమ కింద స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళందరికి ఇచ్చేసి పోండి అని చెప్పింది. కోర్టు వెలువడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇప్పటికే 6 ఐపీఎస్, 3 ఐఏఎస్ పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే. మరో 2 ఐపీఎస్లపై బదిలీ వేటు వేయడం, అందులో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను పక్కన పెట్టడం జగన్ కు పెద్ద షాక్ అని ఐపీఎస్ వర్గాలు చెప్తున్నారు. ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టడంతో జగన్ కి ఇది ఒక భయంకరమైన షాక్. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరూ వెళ్ళిపోవడంతో పాటు వత్తాసు పలికిన అధికారులు కూడా వెళ్ళిపోతున్నారంటే. ఎవరు ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల పేరుకి ఇంటెలిజెన్స్ చీఫ్, కానీ మొత్తం పోలీస్ యంత్రంగా ఆయన కంట్రోల్లోనే ఉంటుందని చెప్తారు. డీజీపీని కూడా డమ్మీగా మార్చేసి ఎస్పీలను తన చుట్టూ తిప్పుకునే ఆరోపణ ఉంది. ఎస్పీని కూడా పక్కన చెప్పుకుంటాడంటే ఈ సోకాల్ ఫెలో. పిఎస్ఆర్ అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో ఆయనపై ఈసీ వేటు వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు ముందు కేంద్ర సర్వీసులకు వెళ్లిన పిఎస్ఆర్ జగన్ సీఎం కాగానే రాష్ట్రానికి చేరుకున్నారు. జగన్ సీఎం కాగానే రాష్ట్రానికి వచ్చాడంటే ఆయనకు అత్యంత కీలకమైన పోస్ట్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ అలా జరగలేదని, ఇతర పోస్టులను ముఖ్యమంత్రికి నచ్చని వారి సిబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తుల్లో ప్రభుత్వ పెద్దకు నచ్చని వారి జాబితా సేకరించి అసలు పని ప్రారంభించారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబాన్ని ఇరుకున పెట్టడం, తాజాగా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కిలార్ రాజేష్ పై నిఘా వరకు ఇతందే పాత్ర. ఈ కోడెల శివప్రసాద్ చనిపోవడం కారణం కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు అంట. చూసారు, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేయడంతో వెయిట్ పడింది. నెక్స్ట్ ఈ కాంతారాణా కథ ఏంటి? అసలు ఈ కాంతి రాణా ఎవరు? వైసీపీ నేతలకు కొమ్ము గాయడం, విపక్ష నాయకులను వేధించడం 5 ఏళ్లుగా ఐపీఎస్ కాంతి రాణా తాత ఎదుర్కొంటున్న ఆరోపణ. ఇతను ఆరోపణలు టార్చర్ పెట్టడం అంట. చెప్పాను కాలం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదు, దేవుడు క్షమించిన కాలం క్షమించదని చెప్తున్నాగా. జగన్ పై ఈగ వలన సహించేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నీకు అంత ప్రేమ ఉంటే యూనిఫామ్ ఇచ్చి జగన్ దగ్గరికి వెళ్ళి పని చేసుకో. ఎందుకు పబ్లిక్ సర్వీస్ లోకి వచ్చావు? ఇటీవల ఈసీకు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా గులకరాయి కేసులో వెనుకబడిన వర్గాలకు చెందిన అమాయక యువకులను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. వీళ్ళంతా ఈ పోలీసు వారు ఓవర్ యాక్షన్ ఎక్కడంటే చాలా నిరుపేద కామన్ మ్యాన్ ఉంటారుగా, వాళ్ళ మీద వీళ్ళు ప్రతాపం చూపిస్తారు. ఏ పోలీసు వాడైనా సరే వాడు దమ్ముంటే ఒక డబ్బున్నోడో, రాజకీయ నాయకుడినో, ఇంకా మిగతా వాళ్ళ మీద దమ్ము ప్రదర్శించే తీరు ఉందా పోలీసులకి? దమ్ముంటే
కింద స్థాయి వాళ్ళగా వేధించడం వీళ్ళ లక్ష్యం. అనంతపురం రేంజ్ డీఐజీగా ఉంటూ చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమకు సంపూర్ణ సహకారాన్ని. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్రమాలు చేస్తుంటాడు కదా, ఆయనకు సహకరించాడంటే ఈయన. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అనంతపురం నుంచి దొంగ ఓటర్లు తీసుకునే వాహనాలకు రైట్ చెప్పింది అంట. ఆ దొంగ ఓట్లు వేయించారు కదా, ఆ వాహన తనిఖీలో వాళ్ళు ఉన్నా కూడా చూసి చూన్నట్టు వదిలేశాడంటే ఈయన. స్థానిక ఎన్నికల సందర్భంగా కుప్పంలో వైసీపీ చేసిన అరాచకాలు కూడా ఆయన మద్దతు ఉంటుందని చెప్పారు. తమిళనాడు నుంచి రప్పించిన దొంగ ఓటర్లు స్థానికల పేరులో ఉన్న ఓట్లు వేయించిన పోలీసులు అడ్డుకోలేదు. వైవి సుబ్బారెడ్డి ఆశీర్వాదంతో విజయవాడ సిపిగా పోస్టింగ్ తెచ్చుకున్నాడు. వైవి సుబ్బారెడ్డి ఆశీర్వచనంతో విజయవాడ సిపిగా పోస్టింగ్ తెచ్చుకున్నాడంట. నువ్వు ఇంత ఐపీఎస్ చదివి కూడా ఒక చదువు రాని సన్నాస్ దగ్గర పోస్టింగ్ దగ్గర పనిచేస్తుంటే సిగ్గుపడు. అతను నీకు పోస్టింగ్ అవడా? మీరు ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ఐఆర్ఎస్లు మీరు. జగన్కి చూడండి, ఎవరైతే వత్తాసు పలుకరో వాళ్ళందరూ జగన్ షాక్ ఇచ్చేశారు. ఈసీ వెంటనే పక్కన పోమంది, వీళ్ళ మీద చర్యలు తీసుకోమంది. ఇలాంటి వాళ్ళు మనకి ఇంత కష్టపడి ఉద్యోగాలు చేసి వీళ్ళు వత్తాసు పలుకుతూ విలువైన జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నేను చెప్తున్నా ఉన్నాను, ఎంతటి స్థాయి అధికారులైనా సరే ప్రభుత్వానికి వత్తాసు పలికితే మీరు ఊచలు ఎక్కడెట్టడం ఖాయం. యథార్థం, వాస్తవం, సత్యం గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నారు కదా, ఇంతమంది వెళ్ళిపోయినా నీకు షాకుల మీద షాకులు తగులుతున్నా కూడా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. రానున్న రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని ఆలోచించండి. వీళ్ళు చేసిన అరాచకం, దోపిడీ, దుర్మార్గం. మనం గనక కరెక్ట్గా ఓటైపోతే రాష్ట్రం బలైపోతాం. ఇంకా మీ ఇష్టం. మీలో చలనం, చైతన్య రానున్న రోజులు. మాలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా చెవిలో బూడిదలో పోసిన పనిదే చెవిటడు ముందు వదిలిన సంకవే. ఆలోచించుకోండి. ఇంకా నిర్ణయం మీ చేతిలో. వరుసగా షాకులు మీ షాకులు తగులుతున్నాయి కదా. సో వీళ్ళని ఉదాహరణ తీసుకునైనా ఇంకో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాను. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారు. మొత్తానికి అయితే జగన్కి అయితే షాక్ అయితే తగిలిందబ్బా. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.